ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ జరగనుంది. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 12 జిల్లాల పరిధిలో 600 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 118 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, అత్యల్పంగా సిద్దిపేటలో కేవలం 5 పోలింగ్ కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్. కార్తిక్, రేపు ఖమ్మం, నల్గొండ, వరంగల్కు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగబోతుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్లు కూడా దాదాపు 4,61,806 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు. 605 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఎన్నికలు కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో 12 జిల్లాలు ఏవైతే కొత్త జిల్లాలకు ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో 12 జిల్లాల పరిధిలో కూడా సుమారు 605 పోలింగ్ కేంద్రాల్లో 118 అత్యధికంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు ఖమ్మంలో ఉన్నాయి. అత్యల్పంగా సిద్దిపేటలో 5 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా దాదాపు 52 మంది పోటీ పడతా ఉన్నారు. అందులో ప్రధానంగా 3 పార్టీలకు సంబంధించినటువంటి బలబలాలు కూడా పూర్తి స్థాయిలో ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎన్నికలు అనేది జరగబోతా ఉంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా రాష్ట్రకు సంబంధించినటువంటి ఎన్నికల సంఘం కూడా చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా మహిళా ఓటర్లు ఎవరైతే ఉన్నారో 1,74,794 మంది మహిళా ఓటర్లు, 2,87,007 మంది పురుష ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సుమారు 605 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఎన్నిక అనేది జరగబోతోంది. కార్తిక్. రైట్ కిరణ్.